అందరికీ నమస్కారం అండి. నేను మోగులూరు ఎలిజబెత్ రాణి, హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్గా మాట్లాడుతున్నా. ఈరోజు నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడడానికి అయితే రాలేదండి. ఎవరిని విమర్శించడానికి కూడా రాలేదు. ఒక బాధ్యతను చెప్పడానికి వచ్చాను, ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. మన దేశంలో ఒక సినిమా రిలీజ్ అయితే కోట్ల మంది చూస్తారు. ఒక స్టార్ హీరో ఒక డైలాగ్ చెప్తే లక్షల మంది దాన్ని అనుసరిస్తారు. ఒక సెలబ్రిటీ ఒక స్టైల్ చేస్తే యువత అదే ఫాలో అవుతుంది. అంత ప్రభావం ఉన్న వాళ్ళు రోజుకొక్క నిమిషం తీసుకొని హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు, మీ కుటుంబం కోసం సురక్షితంగా ఇంటికి వెళ్ళండి అని చెప్తే ఏమవుతుందండి? వారి గౌరవం ఏమన్నా పోతుందా? లేకుంటే వారి పేరేమన్నా తగ్గిపోతుందా? కానీ వేలాది ప్రాణాలు కాపాడబడవచ్చు కదా ఒక్క మెసేజ్ ఇస్తే. నేను ఈరోజు ఒక సెలబ్రిటీని కాదు, ప్రతి రాజకీయ నాయకుడిని కాదు, ప్రతి ప్రభావం ఉన్న వ్యక్తిని కూడా అడుగుతున్నాను. మీరు దేశానికి ఏదో చేయాలని అనుకుంటే ఇది చేయండి. రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదం వచ్చిన తర్వాత సానుభూతి చెప్పడం కంటే ప్రమాదం జరగకముందే అవగాహన కల్పించడం గొప్పది కదా. ఈరోజు సోషల్ మీడియాలో లక్షల వీడియోలు వస్తున్నాయి, లక్షల రీల్స్ వస్తున్నాయి. అందులో ఒక వీడియో అయినా, ఒక రీల్ అయినా, ఒక మెసేజ్ అయినా ప్రాణాలను కాపాడే రోడ్ సేఫ్టీ గురించి ఉంటే బాగుంటుంది కదా. ఎంతమంది కుటుంబాలు కాపాడబడతాయి ఆలోచించండి. నేను మా హెచ్ ఫౌండేషన్ చైర్మన్ సయ్యద్ అబ్దుల్ హకీం గారు, మేము ఇది ఎందుకు చేస్తున్నామో తెలుసా? దీనివల్ల మాకు పదవులు రావండి, దీనివల్ల మాకు డబ్బులు రావు, దీనివల్ల మాకు ఎలాంటి వ్యక్తిగత లాభం లేదు. మేము ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు, మా జీవితాలు మేము చూసుకోవచ్చు. కానీ ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న వారి వార్తలు చూసినప్పుడు, ఆ తల్లుల కన్నీళ్లు చూసినప్పుడు, ఆ పిల్లల బాధ చూసినప్పుడు నిశ్శబ్దంగా ఉండలేకపోయాం. అందుకే రోడ్డుపైకి వచ్చాం, అందుకే ప్రజల్లోకి వచ్చాం, అందుకే ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. నా దేశ ప్రజల కోసం నేను ఒకటే చెబుతున్నాను. మీరు నుంచి బయటకు వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు. మీరు సురక్షితంగా ఇంటికి రావాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసమైనా హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. చివరిగా దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి సినీ నటుడికి, ప్రతి క్రీడాకారుడికి, ప్రతి సెలబ్రిటీకి 2 చేతులు జోడించి నా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సినిమా ప్రమోషన్ తగ్గినా పర్వాలేదు, ఒక రాజకీయ ప్రసంగం తగ్గినా పర్వాలేదు, కానీ నెలకు ఒక్కసారైనా రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడండి. ఎందుకంటే మీ మాట లక్షల మందిని, ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. మీ ఒక్క సందేశం వేల మందిని ప్రాణాలను కాపాడగలదు. ఒక మనిషిని కాపాడితే ఒక ప్రాణం బతుకుతుంది, కానీ ఒక రోడ్డు ప్రమాదాన్ని ఆపగలిగితే ఒక కుటుంబం మొత్తం బతుకుతుందండి. అదే మా హెచ్ ఫౌండేషన్ లక్ష్యం, అదే మా పోరాటం, అదే మా బాధ్యత. ప్లీజ్, మేము నిర్వహిస్తున్నటువంటి హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే నినాదంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మాతో పాటు చేతులు కలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకి అందరం కలిసి వెళ్దామండి. దయచేసి మన దేశాన్ని కాపాడుకుందాం, మన దేశ ప్రజలను కాపాడుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ ఆల్.